మనోజ్ బాలుకి మధ్య గొడవ జరగడంతో బాలు జైలుకు వెళ్ళడానికి అసలు కారణం బయట పెట్టేసిన సత్యం. షాక్లో ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బాలు అయితే మనోజ్తో చాలా గొడవ పడతాడు. చివరకు టిఫిన్ కూడా మనోజ్ నోటి నిండా కుక్కేస్తాడు. ఎందుకంటే బాలుకి కోపం. తన స్నేహితుడు వచ్చి టిఫిన్ చేస్తుంటే మనోజ్ చాలా హడావిడి చేసి బిజినెస్ మ్యాన్ అంటూ, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ అంటూ మాట్లాడతాడు. ఇక మనోజ్ మాటలకి కోపం వచ్చిన బాలు అయితే మాత్రం మనోజ్కి గట్టిగానే బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈలోగానే ఇక ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఎందుకు బాలు ఇలా చేస్తున్నావు, ఎందుకు మనోజ్ని అలా ఇబ్బంది పెడుతున్నావు, మనోజు తప్పు చేశాడు, నువ్వు కూడా మనోజ్తో పాటు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఏం పార్లర్ అమ్మా, ఇప్పుడు తెలుస్తుందా నీకు, మరి అంతకుముందు ఏమైంది, నువ్వు వీడికి నచ్చ చెప్పాలి కదా, ఎందుకు వీడిని రెచ్చగొట్టి తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉండగా, నేను చెప్తే మాత్రం మనోజ్ ఆగుతున్నాడా, ఒక 10 నిమిషాలు ఆగని చెప్పి నేను మనోజ్కి చెప్తూనే ఉన్నాను. వీడెందుకు ఆగుతాడు, వీడికి అసలు ఆగాల్సిన అవసరం లేదు కదా, వీడికి ఎవ్వరితోనూ అవసరం లేదు, పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మరి వీడి టైం వీడికి ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్స్ కదా, మరి డ్రైవర్ వృత్తి అంటే వీడికి అంత చీప్గా కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా గొడవ పడుతూనే ఉంటారు. ఇక నువ్వెప్పుడు అంతేరా, నువ్వు బయట వాళ్ళని వెనకేసుకుని వస్తూ ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడుతూ ఉంటావు, కత్తులు దూస్తూ ఉంటావు, నీకు జైలుకు వెళ్ళడము కొత్త కాదు, రౌడీలా అందరి మీద పడడము కొత్త కాదు అని చెప్పి అంటూ ఉండగానే, అవును నేను జైలుకు వెళ్ళానురా, జైలుకి వెళ్ళి సరదాగా ఉండొచ్చాను, ఇప్పుడు కూడా జైలుకు వెళ్తాను నిన్ను చంపేసి అని చెప్పేసి గబగబా వెళ్ళి కత్తి తీసి ఇక అక్కడ మనోజ్ మీద హడావుడి చేస్తాడు. అందరూ పట్టుకుని ఆపుతారు. ఈలోగానే అక్కడికి సత్యం అలాగే ప్రభావతి వస్తారు. అలా వచ్చేసరికి బాలు ఏంట్రా ఇదంతా అంటూ సత్యం ఆపేసరికి ఈలోగానే ప్రభావతి అయితే, ఏంటి వాడిని చంపేస్తావా ఏంటి, ఎందుకు ఇంత మృగంలా తయారవుతున్నావు, ఎందుకు వాడిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు, లేదమ్మా వాడే కావాలని బాలు అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడాడు, వీడు పుట్టినరోజని ఊరుకుంటూ ఉంటే వీడు తెగరెచ్చిపోతున్నాడు, ఏంటి మనోజ్ ఇదంతా అని చెప్పి అనేసరికి, అసలు జైలుకు వెళ్ళొచ్చిన వాడివంటూ, అలాగే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అంటూ చాలా మాటలు మాట్లాడాడు అని చెప్పేసి శృతి రవి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. అయినా మీ పెద్దబ్బాయికి కొంచెమైనా మాట్లాడే విధానం తెలీదా ఏంటి, డిగ్రీల మీద డిగ్రీలు చేశాను, పెద్ద బిజినెస్ మ్యాన్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉండడం కాదు, మాట్లాడే విధానం కూడా మనిషికి తెలియాలి, చదువు సంస్కారాన్ని నేర్పుతుందంటారు, ఈయనకి మాత్రం కుసంస్కారాన్ని నేర్పింది, మీ పెంపకం అలా తగులపడినట్టుంది, మీ చేతిలో పెరగలేదు కాబట్టే బాలు రవి ఇక ఎదుట వాళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలో తెలుసుకుని మసులుకుంటారు, కానీ ఈయన మాత్రం ఎదుట వాళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలో తెలియదు, అయిన వాళ్ళని ఎలా చూడాలో తెలియదు, బయట నుంచి ఎవరైనా వస్తే ఎలా గౌరవించాలో కూడా తెలియదు, అలాంటి వ్యక్తిని ఎలా కన్నారో ఏంటో. అవునులే మీ పెంపకం అంత గొప్ప పెంపకం కదా, మావయ్య గారి చేతిలో పెరిగిన వీళ్ళు మాత్రం వంతనంగా పెరిగారంటే మీరెంత గొప్పవారో మీ అబ్బాయి ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది, శృతి చాలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే, చాలా తక్కువ మాట్లాడుతున్నాను, అసలు ఈ ఇంట్లో వాళ్ళని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది, బాలు మీనా ఏం చేసినా తప్పే, బాలు మీనా విషయంలో ప్రతి దానికి తప్పు పట్టడమే, ముఖ్యంగా ఇదిగో ఈ పెద్దావిడుంది కదా, ఈవిడ ఎంతసేపు మీనాని బాలుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే ఈ ఇంట్లో మీకు కూడా అలవాటైపోయి బాలు మీనా విషయంలో చీప్గా బిహేవ్ చేయడం, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు అడ్డుపడి వాళ్ళని అవమానించాలని చూడడం, అలాగే తక్కువ చేసి మాట్లాడుతూ మీరేదో పెద్ద కోటీశ్వర్లు అయినట్టు వాళ్ళు మాత్రం ఏమీ లేని వాళ్ళు అన్నట్టుగా మీ నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళను ప్రతిసారి బాధ పెడుతూనే ఉన్నారు. నిజమే బాలుకి కోపం ఎక్కువే, కానీ బాలు ఎందుకంతగా కోప్పడతాడు, ఊరికనే ఎవరి మీద బాలు కోప్పడ్డు, బాలు జోలికి వస్తే తన విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే తన కుటుంబం జోలికి వస్తే బాలు రియాక్ట్ అవుతాడు, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి,
ఎందుకు బాలుని ఇబ్బంది పెట్టాలి? మీ తల్లి కొడుకులు ఎందుకు బాలు విషయంలో తక్కువ చేసి మాట్లాడతారు? అయినా ఈ మనోజ్ ఉన్నాడే, ఈ మనోజ్కి రవి చేసే పనైనా అలాగే బాలు చేసే పనైనా చాలా చీప్గా కనిపిస్తుంది. అవునులే, వీళ్ళావిడ్ల లక్షలు మింగేసి దొంగతనంగా బిజినెస్లు పెట్టించడం మాకు చేత కాలేదు, అందుకని నిజాయితీగా బ్రతుకుతున్నాము అని చెప్పేసి శృతి అనేసరికి దెబ్బకు ప్రభావతి నోరెళ్ళబడుతుంది. ఏంట్రా ఇదంతా? అసలు ఎందుకు అంటున్నావు వాడిని? అస్తమాను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, మనోజ్ ఎందుకురా వాడి జోలికి వెళతావు? వాడిని ఎందుకు రెచ్చగొడతావు? వాడు ఎప్పుడో ఇలాగే మారిపోయాడు. చిన్నప్పటి నుంచి వాడిలా ఉన్నాడు కాబట్టే వాడు కొడుకు అన్న విషయాన్ని మర్చిపోయి కడుపు తీపిని చంపేసుకుని కేవలం వాడు ఇంట్లో ఒక మనిషి, నేను ఒక మనిషిని, అంతే. వాడికి నాకు మధ్య ఎలాంటి బంధం లేకుండా ఇన్నేళ్లుగా బ్రతికేస్తున్నాను. వాడితో పాటు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు కూడా నువ్వైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నేను రాకపోతే వాడు నిన్ను చంపేస్తాడు. వాడికి చంపడం కొత్త కాదు కదా. మనుషుల్ని చంపేసి వాడు మాత్రమే ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నాడు. ప్రభావతి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బాలు గురించి. ఏం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏంటండి తెలిసేది? మీకు తెలీదా వాడేం చేశాడో? అసలు ఎలాంటి పరిస్థితిలో వాడు నాకు దూరం అయ్యాడో, వాడికి నాకు మధ్య ఉన్నదేంటో ఆ మాత్రం మీకు తెలియదా? ఎందుకు ఎందుకు ఇంకా ఇంకా నా బిడ్డల్ని పొట్టలు పెట్టుకోవాలని చూస్తున్నాడు? హేరా, వీడు జైలుకి వెళ్ళొచ్చాడా? జైలుకి వెళ్ళొచ్చినాడని చెప్పేసి మాట్లాడితే మీ అమ్మ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. మౌనంగా ఉండిపోయావే? మీ అమ్మ మాటకి సమాధానం చెప్పవేంటి? వీడు మొహంలోకి మొహం పెట్టి చూడు, ఒక్కసారి కళ్ళల్లోకి చూడరా. జైలుకి వెళ్ళొచ్చి తప్పు చేసినవాడా? తప్పు చేసి జైలుకి వెళ్ళొచ్చాడా అని చెప్పి ఇక మనోజ్ని నిలదీస్తాడు సత్యం. మనోజ్ తలదించుకుని నిలబడతాడు. అదేంటి వీడు తలదించుకుని నిలబడ్డాడేంటి అని ప్రభావతి చూస్తూ ఉండిపోతుంది. అలాగే రోహిణి, మిగిలిన వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా అలానే ఉండిపోతారు. నాన్న వద్దు నాన్న, ఎక్కువగా మాట్లాడితే అక్కర్లేని తలనొప్పులు వస్తూ ఉంటాయి. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. రాజేష్ వచ్చాడు. రాజేష్ వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా ఇంటికైతే వచ్చారు. అలా రావడంతో వాళ్ళు మా కోసం వారణాసి నుంచి పలహారం తీసుకుని రావడంతో వాళ్ళిద్దరూ టిఫిన్ టైంకి వచ్చారు. అందుకనే వాళ్ళను టిఫిన్ చేసి వెళ్ళమన్నాం. అక్కడికి రాజేష్ టిఫిన్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకు మీకు ఇబ్బంది అవుతుందని రాజేష్ చెప్తూనే ఉన్నాడు. కానీ నేనే వినిపించుకోకుండా వాడిని టిఫిన్ చేయమని పట్టుపట్టాను. వాడు వాళ్ళ ఆవిడ తప్పనిసరి పరిస్థితిలో వచ్చి కూర్చున్నారు. మీనా వడ్డిస్తూ ఉంది. కానీ వీడు పైనుంచి ఒక్క 10 నిమిషాలు ఆగమంటే ఆగకుండా వీడిష్టం వచ్చినట్టు తెగ రెచ్చిపోతూ, అసలు ఎవరెవరికో ఇంట్లో ఎందుకు భోజనం పెడుతున్నారు? ఈ ఇంట్లో వాళ్ళకి విలువ లేదా? నాకు టైం అయిపోతుంది, నాకంటూ పనులుండవా? నేను బిజినెస్ మ్యాన్ అంటూ ఏదేదో వాగుతూ వచ్చాడు. అక్కడికి పైకి వెళ్ళి వీడిని బ్రతిమలాడాను. కానీ వీడు వినిపించుకోలేదు. చివరికి వాళ్ళు తినకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అదిగో చూడండి నాన్న, అది వీడు చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఇంకా ఇంకా రెచ్చిపోతూ మాట్లాడుతున్నాడు. అందుకే వీడికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, నువ్వెవరివి బుద్ధి చెప్పడానికి? అయినా వాడి జోలికి ఎందుకు వస్తావు? అయినా అడ్డమైన వాళ్ళను తీసుకొచ్చి మన ఇంట్లో భోజనాలు టిఫిన్లు పెట్టడమేంటి? ప్రభా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. వాడు చేసింది తప్పు అని నువ్వు చెప్పకుండా వాడిని వెనకేసుకు వస్తే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏంటండి నన్ను అంటారేంటి? బాలు చేసింది కూడా తప్పే కదా. వీడికి టైం అవుతూ ఉంటుంది. వీడు బిజినెస్ మ్యాన్ కదా. బిజినెస్లో ఎన్నో డీలింగ్స్ ఉంటూ ఉంటాయి. అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీడు త్వరగా వెళ్ళకపోతే వీడి బిజినెస్ లాస్ అవుతూ ఉంటుంది. ఇక వీడు బేగా వెళ్ళాలని తెలిసి కూడా అసలు ఎందుకు మీనా వీడికి ముందు టిఫిన్ పెట్టకుండా వచ్చిన అతిథులైనట్టుగా వాళ్ళకి వడ్డించడం ఏంటి? డ్రైవరే కదా, అసలు వెయిట్ చేస్తారు కదా, కాసేపు ఉండమంటే ఉండరా ఏంటి? అదిగో నాన్న, చూసావా మీ ఆవిడ కూడా డ్రైవరే కదా అని చీప్గా మాట్లాడుతుంది. ఆ డ్రైవరే ఈ ఇంటిని లాక్కొచ్చాడని చెప్పండి నాన్న. బస్సు డ్రైవర్గా మీరు ఈ ఇంటిని ఈ స్థాయిలో నిలబెట్టి ఆ డ్రైవర్ కారణంగానే వీడికి డిగ్రీల మీద డిగ్రీలు వచ్చాయని చెప్పండి నాన్న. ఈరోజు ఆ కారు డ్రైవరే ఈ ఇంటిని పోషిస్తున్నాడని చెప్పండి. వీడు లక్షల మీద లక్షలు సంపాదిస్తున్నాను అంటున్నాడు. ఏ రోజైనా సమానంగా ఈ ఇంట్లో ఖర్చులు పెట్టుకున్నాడా? వీడు డబ్బు తీయడానికే భయపడతాడు. మనం బిర్యానీలు తీసుకొస్తే తినడమే తప్ప ఏ రోజైనా వీడి చేత్తో బిర్యానీ తీసుకొచ్చి మనకి పెట్టాడా? కనీసం చిన్న చాక్లెట్ కూడా కొనడం చేత కాదు వీడికి. వచ్చిన అతిథుల్ని బయటకు గెంటేయడం తప్ప వీడికేమీ రాదు. వీడిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది.
నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకో, నోరు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనోజ్ జోలికి ఇంకొకసారి వస్తే నువ్వు మళ్ళీ ఇంటి బయట ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను రానివ్వలేదు. చిన్నప్పుడే నిన్ను వదిలించేసుకున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో ఎవరిని నువ్వు బ్రతకనివ్వవు. నా కుటుంబంలో ఎవరైనా బ్రతుకుంటే నువ్వు చూస్తూ ఊరుకోలేవు కదా. నీకు ప్రాణం ఒప్పదు ఈ ఇల్లు సంతోషంగా ఉంటే. అందుకే రోజు ఏదో ఒక రణరంగం సృష్టిస్తూనే ఉంటున్నావు. కాబట్టే నిన్ను చిన్నప్పుడే నేను వదిలేసుకున్నాను. కానీ మళ్ళీ నాకు జిడ్డులా పట్టుకున్న ఆ జైల్లోనే ఉండిపోయి ఉంటే ఈరోజు మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి ప్రభావతి చాలా కోపంగా బాలు విషయంలో చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. ప్రభ, ఇంకొకసారి చెప్తున్నాను, అసలు నిజం తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తున్నాను. జైల్లోనే ఉండిపోవాలా? వాడు జైల్లో ఉండిపోయినట్టుంటే అప్పుడు పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి. వాడిని తీసుకురావడానికి ఏదైనా చేసేవాడిని. అవసరమైతే నా తల తాకట్టు పెట్టైనా వాడిని బయటికి తీసుకొచ్చేవాడిని. ఎవరు దోషిలో ఎవరు నిర్దోషిలో బయట పెట్టి అసలైన దోషికి శిక్ష వేయించేవాడిని అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటండి ఇంకా దోషులు నిర్దోషులు అని చెప్పి అంటున్నారేంటి? అక్కడ కళ్ళారా కనిపిస్తుంది కదా, వీడు తప్పు చేశాడు. వీడు తోడబుట్టిన తమ్ముణ్ణి చంపేసి జైలుకు వెళ్ళాడు. పసితనంలోనే ఇక తోడబుట్టిన వాడిని చంపేసిన వీడికి ఈరోజు మనోజ్ని చంపడం పెద్ద లెక్కేమీ కాదు. జైలు వీడికి కొత్త కాదు. ప్రతిసారి వెళుతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. వీడు హత్యలు కూడా మొదలుపెట్టి ఇప్పుడు మరో హత్యకి సిద్ధపడ్డాడు అని చెప్పేసి అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగానే ప్రభావతి చెంప చెళ్ళు మనిపిస్తాడు. హత్యలు చేశాడా? జైలుకి వెళ్ళాడా? వాడు జైలుకి వెళ్ళకపోయి ఉంటే ఆ రోజు వాడు కనుక నోరు విప్పి నిజం చెప్పుంటే వెళ్ళాల్సింది వాడు కాదు, నీ పెద్ద కొడుకు మనోజ్. వీడు జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది. వీడు జైల్లో ఉండేవాడు. వీడు రాజలా బయట చదువుకుని మంచి భవిష్యత్తుని పొందేవాడు. వీడికన్నా తెలివిగా బ్రతికేవాడు. కానీ ఆ రోజు తన అన్న మనోజ్ని కాపాడడం కోసం వీడిపై నింద వేసుకుని తలదించి ఆ నిందని భరించి జైలుకు వెళ్ళి వీడి భవిష్యత్తుని నాశనం చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఆ రోజు జరిగింది మీరు ఇప్పుడు మార్చి చెప్తున్నారా? మార్చి చెప్పడం లేదు. ఇన్నేళ్లుగా నేను గుండెల్లో దాచుకున్న నిజాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాను. ఇంతకాలం నేను దాచుకున్నాను. వీడు కూడా మౌనంగా భరించాడు. ఎందుకంటే వీడు ఎక్కడ తన అన్నయ్య పేరు బయట పెడితే వీడిలాగే వాడు కూడా తల్లి ప్రేమకి నోచుకోలేక వాడు ఏడుస్తూ బ్రతుకుతాడని, వాడికి అలాంటి దురదృష్టం రాకూడదని చెప్పేసి వాడు నీటిలో తోసేస్తే ఆ నిందని వీడు వేసుకుని వీడు జైలుకు వెళ్ళాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ద్రోహాలు చేసినా, నువ్వు ఎన్ని మాటలు అవమానించినా వాడు నోరు విప్పి నిజం చెప్పలేదు. నువ్వు ప్రతిసారి హంతకుడు అని, హత్య చేసిన వాడిని బాధ పెడుతున్నా సరే వాడు ఏ రోజు నోరు విప్పి మనోజ్ గురించి బయట పెట్టలేదు. వాడు నాకు జైలుకు వెళ్ళిన అప్పుడే చెప్పాడు, ఎందుకురా నీకు శిక్ష అంటే తన అన్నయ్య బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తనేమైపోయినా పర్వాలేదని ఆ రోజు వాడు పసిమనసుతో చెప్తూ ఉంటే నేను ఎంతో బాధపడ్డాను. ఇటు ఒక కొడుకుని జైలుకి పంపిస్తే ఇంకొక కొడుకు ఇంట్లో ఉంటాడు, అలాగని వాడిని పంపిస్తే వీడింట్లో ఉంటాడు. ఇద్దరు నా వాళ్లే, రెండు నా కళ్ళే. ఏ కన్ను పడుచుకున్నా నాకే బాధ. బాలు చేసిన త్యాగాన్ని చూస్తూ ఉండిపోయాను తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. ఆ పసి వయసులో వాడు జైల్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటే వాడిని చూసుకుంటూ అనుక్షణం కుమిలిపోయానే తప్ప వాడికి న్యాయం చేయలేకపోయాను. ఇన్నేళ్లగా వాడు మీ ముందు తలదించుకుని బ్రతికాడు. నష్టజాతకుడు అన్నావు, కొడుకుని చంపినోడు అన్నారు, జైలుకి వెళ్ళినోడు అని అన్నారు. వాడిని తక్కువ చేసి మాట్లాడినా ఈ ఇల్లు వదిలి వెళ్ళలేదు. ఈ తల్లి ప్రేమ కోసం, తండ్రి ప్రేమ కోసం, ఈ కుటుంబం తనకి కావాలని ఇక్కడే ఉండిపోయాడు. వాడి జీవితంలోకి మీనా వచ్చిన తర్వాత వాడి జీవితం మారి వాడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. కానీ వాడి కళ్ళ ముందు తప్పు జరిగితే వాడు ఒప్పుకోడు, అందుకే గొడవ పడతాడు. అంతే తప్ప వాడు ఎప్పుడూ కూడా ఎవరిని తప్పు లేకుండా మాట అనడు. మనోజు ద్రోహం చేశాడు, వాడి బాల్యాన్ని నాశనం చేశాడు. అసలు మనోజు జీవితం నాశనం కావాల్సిందే వాడు జైలుకు వెళ్ళి తన అన్న జీవితాన్ని కాపాడి తన అన్న కన్నా తల్లి ప్రేమ ఉండాలి అని చెప్పేసి వాడి భవిష్యత్తుని నాశనం చేసుకుంటే ఆ విషయం తెలిసి కూడా
వీడు ఈ రోజుకి వాడి మీద తప్పుగా నిందలు వేస్తూనే ఉంటున్నాడు. తప్పు చేశాడని తెలుసు. వాడి కారణంగానే మన కొడుకు దూరం అయ్యాడన్న విషయం కూడా తెలుసు. అయినా సరే తన తప్పుని ఏ రోజు ఒప్పుకోకుండా తప్పు చేసినా ఎదుటి వాళ్ళ మీద నిందని వేసేస్తూ వీడు మాత్రం దర్జాగా బ్రతకడం చిన్నప్పటి నుంచి వీడికి అలవాటు అయిపోయింది. తప్పు చేయకుండా నిందని మోస్తూ తలదించుకొని బ్రతకడం వీడికి అలవాటుగా మారింది. వీడిని అపార్థం చేసుకుని చిన్నప్పటి నుంచి వీడి జీవితాన్ని నాశనం చేస్తూ తల్లి ప్రేమని ఇవ్వకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ప్రభా. ఇప్పటికైనా నీకు నిజం చెప్పకపోతే ఇక నీ కళ్ళు ఎప్పటికీ తెరుచుకోవు. వీడి విషయంలో ఇంకా నువ్వు ఇలానే ఉంటావు. ఎంతసేపు పెద్ద కొడుకుని వెనకేసుకు రావడమే కాదు, వాడు చేసే తప్పుల గురించి కూడా తెలుసుకుంటే ఈరోజు వాడు ఇలా ఉండేవాడు కాదేమో, ప్రయోజకుడు అయ్యి ఉండేవాడు. ఇప్పుడు మాత్రం బిజినెస్ పెట్టుకు గొప్పగా ఎదిగానని వెర్రవీగుతున్నాడు. అది కూడా వీళ్ళ డబ్బులతోనే బిజినెస్ పెట్టుకున్నాడు. వీళ్ళ డబ్బులు తన భార్య ఇస్తే ఆ డబ్బుతో బిజినెస్ పెట్టుకుని వీళ్ళని మోసం చేశాడు. ఒకసారి పెళ్లిలోంచి డబ్బు తీసుకుని పారిపోయాడు. ఆ డబ్బు వచ్చిన తర్వాత కూడా నిజాయితీగా వీడు డబ్బు ఇవ్వలేకపోయాడు. దానికి కారణం వీడి భార్య అయి ఉండొచ్చు. వీడి బుద్ధి ఏమైంది? తనంటే బయట నుంచి వచ్చింది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, తన కారణంగా బాలు ఏం నష్టపోయాడో ఇవన్నీ వాడికి తెలియదా? నీకంటే తెలియదు. నువ్వు నిజాలు తెలుసుకోకుండా అప్పటికి ఇప్పటికీ మూర్ఖత్వంగానే ఉన్నావు. కానీ వీడు మాత్రం నిజం తెలిసినా సరే వీడి స్వార్థాన్ని వీడు చూసుకున్నాడు అని చెప్పి గుండెలు పగలే నిజాలని ప్రభావతి ముందు బయట పెట్టేస్తాడు. ఇంతకాలం ఒక కొడుకు చనిపోవడానికి కారణం ఇంకొక కొడుకు బాలుయే అని చెప్పేసి బాలు మీద పగ ప్రతీకారాన్ని పెంచుకొని ఏ రోజు బాలుని కనీసం కన్న కొడుకుగా కూడా చూడకుండా ప్రతిసారి బాలు నాశనాన్నే కోరుకుంటూ ఆ ఇంట్లోంచి బాలు మీన ఎప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పి ఎదురు చూసే ప్రభావతికి మాత్రం సత్యం నిజం చెప్పడంతో కుప్ప కూలిపోతుంది. ఒక్కసారి మీరు చెప్పేదంతా నిజం కావాలి అంటే తలదించుకొని నిలబడి ఉన్న నీ పెద్ద కొడుకుని అడుగు తెలుస్తుంది అని చెప్పి అనేసరికి ఏంట్రా మీ నాన్న చెప్పేది అనేసరికి తలదించుకొని నిలబడతాడే తప్ప మనోజు ఒక్క సమాధానం కూడా చెప్పడు. చూసావమ్మా, ఇంతకాలం అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. అన్నయ్య మీద ఎందుకు నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావో అనుకున్నాను. కానీ చెయ్యని తప్పకి ఇన్ని ఏళ్లుగా అన్నయ్య శిక్ష అనుభవిస్తున్నాడన్న విషయం ఇప్పటికీ కూడా నాన్న చెప్పకపోతే తెలిసేది కాదు. స్వార్థపరులు ఎవరో నీకు ఇప్పుడైనా అర్థమైందా? తన స్వార్థాన్ని తను చూసుకుంటాడు వీడని తెలుసు. కానీ తన స్వార్థం కోసం తోడబుట్టిన వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేసి వీడు మాత్రమే ఎదగాలని కోరుకునే మనిషిని, ఇంత నీచమైన బుద్ధి కలిగిన వాడని ఇప్పటి వరకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వీడిని చూస్తుంటే అసహ్యం కలుగుతుంది అని చెప్పేసి రవి అంటూ ఉంటాడు. ఇక ఈలోగా ప్రభావతి నోటి వెంట మాట రాదు. బాలు వైపు అలా ఏడుస్తూ చూస్తూ ఉండిపోతుంది. బాలు ముందు తలెత్తుకుని నిలబడలేక, బాలు కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం కూడా చేయలేక ఇక అలా నిలబడిపోతుంది. ఎందుకు బొమ్మలా నిలబడిపోయావు? నిజం తెలిసాక కూడా మనిషిలా మారాలి అనిపించలేదా నీకు? కనీసం ఇప్పటికైనా కన్న పేగు కదలలేదా? వీడి విషయంలో బాగానే వెనకేసుకొస్తావు కదా. ఎన్ని తప్పులు చేసినా వీడిని మాత్రం బాగానే కడుపులో పెట్టుకుని దాచుకుంటావు కదా. మరి ఎందుకు వాడిని మాత్రమే వెలివేశావు? చెయ్యని తప్పుకు ఎందుకు వాడిని శిక్షించావు? ఇప్పటికైనా తెలిస్తే మారవే. ఇకనైనా నువ్వు మారితేనైనా ఈ ఇల్లు బాగుపడుతుందేమో. వీడెలాగో మారడు. వీడికి స్వార్థం, వీడికి తోడు ఆ అమ్మాయి కూడా అలాంటిదే వచ్చింది కాబట్టి వీడిలో మార్పు వస్తుందనే నమ్మకం నాకు లేదు. కానీ మనిషి మంచితనంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన మంచితనం మనల్ని కాపాడుతుంది. కానీ స్వార్థం నిలువెల్లా నిండిపోయి వాడు మాత్రమే ఎదగాలని కోరుకుని ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం ఏదో ఒక రోజు వాడి జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో ఎవ్వరూ ఊహించలేము. ఇది తండ్రిగా నేను పెడుతున్న శాపం కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మంచి కోరుకోవాలి. తోడబుట్టిన వాడు ఎంత త్యాగం చేశాడో వాడి గురించి వాడి మనస్సాక్షికైనా తెలియాలి కదా. కానీ అది కూడా లేకుండా వాడిని ఎగతాళి చేస్తూ డ్రైవర్ అంటూ జైలుకు వెళ్ళిన వాడంటూ మాట్లాడుతూ ఉంటే అసలు వీడిని మనిషి అనాలో ఇంకేమైనా అనాలో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక మనోజ్ని అసహించుకుంటాడు. అలా సత్యమైతే కానీ ప్రభావతి మాత్రం ఏం మాట్లాడకుండా
ఇక బాలు కళ్ళలోకి చూసే ధైర్యం లేక చిన్నప్పటి నుంచి బాలుని ఎంతగా ద్వేషించుకుందో, బాలు తన కొడుకుని చంపాడు అనే పగతో బాలుని కనీసం కొడుకులా కాదు కదా మనిషిలా కూడా గుర్తించకుండా బాలు నాశనాన్ని కోరుకుంటూ ఎలా పెంచినా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోని బాలుని గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతుంది ప్రభావతి. మనోజ్ విషయంలో ఇక మనోజ్ని నెత్తి మీద పెట్టుకొని మనోజ్ జీవితం కోసమే ఆలోచించి బాలు జీవితాన్ని నాశనం చేసి బాలు బ్రతుకుతో ఆడుకున్న నాకు వాడి కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా లేదు. నేను ఇప్పుడు వాడి మొహం కూడా చూడలేను, నా మొహం వాడికి చూపించలేను. ఇంత పాపం చేసిన నేను ఇంక వాడి ముందు తలెత్తుకుని ఎలా నిలబడగలను? తల్లి ప్రేమని అందివ్వకుండా తప్పు చేసి వాడిని ఎప్పుడు నాశనం కావాలని కోరుకున్నాను. పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే మీనాని కూడా ప్రేమగా చూడలేదు. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు చూసే చూపుకి ఈ గుండె తట్టుకోలేదు అంటూ కుమిలిపోతుంది ప్రభావతి. అలా ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఇవ్వబోతున్నాడు సత్యం నిజం బయటపెట్టి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.